ఆల్ మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం. చాలా సింపుల్గా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని చక్కగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అది చక్కగా హీట్ అయ్యాక అందులోకి ఆల్రెడీ మనం క్లీన్ చేసి ఉసిరికాయలు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి మిక్స్ చేసి లిడ్తో క్లోజ్ చేసి 7 to 8 minutes కుక్ చక్కగా ఫ్రై అయ్యి కుక్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటంతట అవే గింజల నుండి విడిపోతాయి. ఆ తర్వాత మనం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టేసుకోవడమే. సో ఇక్కడ నేను పోపు కోసం వచ్చేసి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న గార్లిక్ని కూడా వేసి చక్కగా అవి రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత అది చల్లారాక అందులో చిల్లీ పౌడర్, సాల్ట్, జీలకర్ర మెంతుల పౌడర్ వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.